రణ్వీర్ సింగ్ కొత్త హిందీ సినిమా ధురంధర్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 10 రోజులు కంప్లీట్ అయింది. ఈ 10 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 398 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 111 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా ధురంధర్ సినిమా 10 రోజుల్లో 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్. ఎస్పెషల్లీ నిన్న సండే కూడా 10వ రోజు కూడా అన్ని థియేటర్స్ హౌస్ఫుల్ అయిపోయాయి. ఇక ఈ 509 కోట్ల గ్రాస్లో అంటే జిఎస్టీ తీసేస్తే ఇండియా కలెక్షన్స్ 398లో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 334 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 250 కోట్లు అయితే 84 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు సోమవారం వర్కింగ్ డే 11th డే కొద్ది కలెక్షన్స్ తగ్గినా బట్ ఈ ప్రభంజనం ఆగదు. ఈ 500 కోట్లు కాస్త 600 అవుతుంది. 600 ఖచ్చితంగా అవుతుంది. ఇంకా అంతకుపైన ఇంకా 700 800 ఎంత దూరం వెళ్తుందో తెలీదు. మరి 19న వస్తున్న అవతార్ సినిమా బ్రేక్ వేస్తుందా? ఆ తర్వాత 25కి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. మరి ఏ సినిమా బ్రేక్ వేస్తుందో తెలియదు. కానీ సినిమా చూస్తుంటే 4 వారాల వరకు ఈ కలెక్షన్స్ జాతర ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. 1000 కోట్లకు వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమా అలా ఉంది. నేను కూడా చూశాను. 3.5 గంటల సినిమా. ఎక్సలెంట్ మూవీ. రియల్ ఇన్సిడెంట్స్ మీద బేస్ చేసిన సినిమా. ఇక యాక్టర్లుగా మన సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, ఆర్ మాధవన్, హీరోయిన్ సారా అర్జున్, కొత్త అమ్మాయి చిన్నపిల్ల, ప్లస్ డైరెక్టెడ్ బై మన ఊరి ద సర్జికల్ స్ట్రైక్ డైరెక్టర్ ఆదిత్య ధార్. అది మన రణ్వీర్ సింగ్ కొత్త హిందీ సినిమా ధురంధర్. రిలీజ్ అయిన మొదటి 10 రోజుల్లో 509 కోట్ల గ్రాసు. అందులో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 334 కోట్లు. సినిమా బడ్జెట్ 250 కోట్లు. 84 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఎవరైనా చూడకపోయింటే ఖచ్చితంగా సినిమా థియేటర్లోనే చూడండి. ఓకే, బాయ్.